నేరాల నియంత్రణే లక్ష్యంగా భాగ్యనగరంలో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. సైదాబాద్, జూబ్లీహిల్స్ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇందులో సుమారు 50 మందికి పైగా అనుమానితులు సహా సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరాలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సూచనల మేరకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు తాజాగా మరో 2 చోట్ల తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున అక్కడికి వెళ్లి పోలీసులు ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేశారు. ప్రతి ఇంటిలోనూ సోదాలు చేపట్టారు. ఇందులో సుమారు 11,000 నాటుసారా ప్యాకెట్లు, 136 గ్యాస్ సిలిండర్లు సహా అక్రమంగా గ్యాస్ నింపే మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. 18 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని కార్మిక నగర్లోనూ పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిలో కొందరు చోరీలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 33 మంది అనుమానితులను తీసుకుని రావడం జరిగింది. అందులో 3 ఒక కేసులో నిందితులు, అదేవిధంగా రౌడీ షీటర్స్ కూడా 8 మంది ఉన్నారు. 2300 సారా ప్యాకెట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ సారా అమ్మే వాళ్ళు ఉన్నారు. అందులో 2 లేడీస్ కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు 23 వెహికల్స్ను, 24 2 వీలర్ వెహికల్స్ను నంబర్ లేకుండా, డాక్యుమెంట్స్ లేకుండా మేము సీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన కూడా అన్ని కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. 2 ఆటోస్ను కూడా ఇప్పుడే సీజ్ చేయడం అనేది. ఈ తనిఖీలో వందల సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు.